హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ ఉగాది అండి. పండుగ రోజు అయితే చాలా వర్క్ ఉంటుంది, ఇంకా వర్క్ ఉంటుంది అనేసి నైట్ 4కి అలారం పెట్టుకున్నా. మార్నింగ్ అలారం మోగుతుంటే ఆఫ్ చేస్తున్నా పడుకున్నా. చూసేసరికి టైం 6 అయింది. 6కి గబా గబా లేచి ఇంకా బయట అయితే ఊడ్చి కల్లపి జల్లి అలికి ముగ్గు అయితే పెట్టేసిన అండి. ఇంకా అప్పటైతే రోడ్లు లేవు కాబట్టి పేడ తెచ్చి అవన్నీ తెచ్చి చేసేసరికి 7, 8 అయ్యేది. కానీ ఇప్పుడు సీసీ రోడ్ ఉండతోటి సాంపు కలర్ కూడా అవైలబుల్గా ఉంది కదా, ఇంకా సాంపు కలర్ తెచ్చి అయితే బయట చల్లి మంచిగా ఊడ్చి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకుంటే అసలు సాంపు కలర్ వేస్తే కథం ఫెస్టివల్ మూడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పాలు తెచ్చి చాయ్ అయితే పెట్టేసిన. ఒక సైడ్ చాయ్ పెట్టిన, ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టేసిన. ఇంకా బగారన్నం కూడా ప్రిపేర్ చేసిన. బగారన్నం ఫుల్ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటున్నారు అన్నమాట. ఇంకా మా పాప అయితే లేవలేదు. ఇంకా తనకి లేవడమే బిస్కెట్స్ తింటుంది. వద్దు పాప బ్రష్ చేసుకుంటే బ్రష్ నో బిస్కెట్ వేస్తా అంటుంది. చూడండి అసలు ఎంత హాయిగా పడుకొని బిస్కెట్ క్యూట్గా తింటున్నదో. అసలు అయితే నేను నైట్ నా పిల్ల లేవ ముందుకే వంట పని కంప్లీట్ చేసి ఇల్లు దూడ్చుకొని దీపం పెట్టాలి అని అనుకున్నా. కానీ నాకు నిద్ర అంటే మహాబంగారం ఆయే. హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పండుగకు మామిడాకులు తెచ్చిన. ఇప్పుడు ఇక తోరణాలు కడతా ఫ్రెండ్స్. చూసారుగా మా వారైతే ఎట్లా ఎక్కిరిస్తున్నారో. పండగ ముందు రోజు మామిడాకులు తెస్తే పని తొందరగా అవుతుంది బావ అంటే నా మాట అస్సలు వినలేదు. తెల్లారి తెచ్చిండు. ఇంకా ఆయన అక్కడికి వెళ్ళేసరికి 3 పిల్లలు నేనే పట్టుకుని ఇంకాస్త లేట్ అయింది. వంట చేయడానికి కట్టెలు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. నెయ్యి ఫ్రెండ్స్, వంట చేయడానికి పొయ్యి పెట్టిన ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాస్ రావట్లేదు కదా ఫ్రెండ్స్. మళ్ళీ పొయ్యి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎందుకు అంటుంది, మసి కూడా అంటుంది. చూసారు కదా మా వారైతే ఎట్లా నన్ను ఇమిటేట్ చేస్తున్నారో. ఇంకా చాలా జోకులు వేస్తారు అనమాట. ఏదైనా హార్డ్ వర్క్ చేస్తుంటే కూడా జోకులు వేసిన హార్డ్ వర్క్ని మొత్తం తగ్గిస్తాడు అన్నమాట. ఇంకా నా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు ఉయ్యాలలో. ఇందాక మా పెద్ద బాబు ఈయన మీద పడుకొని పొరలాడుతుంటే ఏమనలేదు. ఈమెను చూసి మాత్రం ఫుల్ కోపం. అంటే ఎందుకో ఏమో వీనికైతే ఇప్పటి నుంచే ఎందుకో ఉయ్యాలలో వండుకుంటే నాది ఉయ్యాలని తంతుండు చూడండి. ఇంకా పొయ్యి కాడనైతే ఇట్లా ఇవన్నీ తెస్తున్నాడు. రాళ్ళు పెట్టి చేద్దాం అనుకున్నాం కానీ ఊర్లోకి ఇవి అమ్మొచ్చినాయి. 250 అంట. ఇంకా మొన్ననే తీసుకున్నాం. ఇంకా ఊకే రాళ్ళు మొయ్యడం బరువు అవుతుంది, కడుపు నొస్తుందని మా బావ అయితే ఇట్లా ప్లానింగ్ చేసి తీసుకున్నాడు. ఇంకా ఈ లోపలనైతే నేను ఊడ్చేసాను అనమాట. ఇల్లు ఊడ్చిన, నిన్ననే బండలు కడిగిన కాబట్టి ఈరోజు ఊడ్చి తూడ్చినాక దీపం పెడదాం అనేసి అయితే నీట్గా ఊడ్చేసుకుంటున్నా. ఇంకా మామూలు టైంలో అయితే గ్యాస్ మీద చేసుకుంటే బాగుంటుంది, కానీ ఫెస్టివల్ మూడ్లోనైతే మాకు పొయ్యి మీద చేసుకుంటే అసలైన పండుగ లెక్క అనిపిస్తుంది. ఇంకా పొయ్యిని కూడా మంచిగా అలుకుతున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే బండలు లేకుండే అప్పుడు, ఇప్పుడంటే ఉన్నాయి. కానీ ఇంకా పేడ తెచ్చి ఇల్లు అలికి ఇదంతా చేసేసరికి మస్తు యాస్ట్ వచ్చేదన్నమాట. వామ్మో ఏం పండుగనో ఏమో అని అనుకునేదాన్ని. మళ్ళీ చికెన్ మటన్ తినంగానే ఆ కష్టం మొత్తం తీరిపోయేది. ఇంకొకటే నవ్వుకునేదాన్ని. ఇంకా నేను ఇంకా పొయ్యి కానైతే అలికి ముగ్గు పెట్టినా, బొట్లు కూడా పెడుతున్నా. ఎంత అందంగా ఉందో కదండి. అసలు వెనకటి రోజులే బాగుండేవి. ఇంకా మంచిగా ఇల్లు కూడా తూడ్చేసిన, పొయ్యి కూడా రెడీ చేసిన. ఇంకా బ్రష్ అయితే వేసుకుంటాం. మేము బయట లోపల వేసుకుంటుంటే మా కొడుకేమో బయట వేసుకుంటున్నాడు. ఇంకా మా గల్లీకి అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా సైడ్ రోడ్ అయితే. ఇంకా పాపం మా ఇంటి పక్కన సిరి పెద్ద ముగ్గేసింది. కుక్క అయితే అంత ఖరాబ్ చేసింది పాపం. కొద్దిసేపు ఏడ్చింది అన్నమాట. ఇంకా ఈ లోపలైతే మా మామయ్య తిరుమలగిరికి వెళ్ళేసి వచ్చిండు. ఇంకా పిల్లల కోసం అయితే చట్నీ తెచ్చిండు, టిఫిన్స్ తెచ్చిండు అనమాట. ఇంకా మా మామయ్య ఎక్కడికి వెళ్ళినా ఏది మర్చిపోకున్నా కానీ పిల్లల కోసం అయితే ఏదో ఒకటి పట్టుకొస్తాడు. మార్నింగ్ టైంలో వస్తేనేమో టిఫిన్స్ చేస్తాడు, మధ్యాహ్నం వస్తే ఐస్ క్రీమ్ తెస్తాడు, ఈవినింగ్ వస్తేనేమో స్నాక్స్ తీసుకొని వస్తాడు. ఇంకా మా బన్ అయితే చాయ్ అంటే పాలంటే అస్సలు తాగడు, చాయ్నే తాగుతాడు. అంటే పాలల్లో బూస్ట్ వేసి ఇస్తా, కాకపోతే ఈరోజు బూస్ట్ అయిపోయింది అనేసి పాలు ఇస్తున్నా. ఇంకా అస్సలు తాగుతలేడు చూడండి. ఇంకా మా పాప ఏం చేస్తే బన్నుగాడు అది చేస్తాడు అనమాట. మా పాప అయితే కొత్తవి కనిపెడుతూ ఉంటుంది చూడండి. అసలు బోండాన్ని ఎవరన్నా ఛాయ్లో ముంచుకొని తింటారో చూడండి. పాప ఏం చేస్తుందో బోండాన్ని ఛాయ్లో ముంచుకొని తింటుంది. ఆమెను చూసి వీడనమాట ఎక్కడన్నా అన్నం చూసి చెల్లె నేర్చుకోవాలి, కానీ ఇక్కడ మాకు రివర్స్ అన్నమాట. చెల్లెని చూసి అన్నయ్య నేర్చుకుంటుండు. మాటలు కూడా అంతేనండి. మా బాబుకి ఇంకా మాటలు రావట్లేడు. 3 years కంప్లీట్ అయినాయి.
మా పాపకైతే వస్తున్నాయి. ఇంకా మా పాప ఏదంటే మా బన్నుగాడు అది అంటాడు ఎందుకో ఏమో. ఇంకా కొందరైతే మా బన్నుని బాగా ఎక్కిరించారు, అసలు మాటలు రావు అది ఇది అని. ఇంకా చాకలోళ్ళు ఇంటికాడ చద్దనం తెచ్చి పెట్టండి అని. కానీ మేము ఏది కూడా పెట్టలేదు. స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో పాటు ఉంటే ఇంకా ఇప్పుడిప్పుడే మాటలు అయితే వస్తున్నాయి. ఇంకా మా బావ అయితే పొయ్యి మీద అన్నం కూర వండుతున్నాడు. నేనైతే స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా నేనైతే పొయ్యి మీద ఎట్లా వండాలో అనుకున్నా. ఇంకా మా బావ అయితే పాపం పొద్దున్న నుంచి పొయ్యి దగ్గరే ఉన్నాడు. అంటే ఈవినింగ్ కూడా వంట బావనే చేసిండు పొయ్యి మీద. అందులో ఒకటి మళ్ళీ మటన్ కదా, నాకైతే మటన్ అసలు వండడానికి రాదు. ఇంకా మా బావనే వంట చేసినమాట. మా బావ వంట చేసిననేసి పిల్లలకు నేనైతే స్నానం చేసుకొని ఇంకా దేవుని దగ్గర అయితే పూజ చేయడం స్టార్ట్ చేసిన. అప్పటికే టైం 11:30 అవుతుంది. ఇంకెంతసేపు అని అంటున్నారు మా బావ. ఏం చేస్తాం, ఇంకా అత్తమ్మ కూడా లేదు. ఇంకా అత్తమ్మకైతే కంటి ఆపరేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా అత్తమ్మ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. అత్తమ్మ లేదన్న ఫీలింగ్ అయితే నాలో చాలా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఉండిన ఫెస్టివల్స్ మాత్రం అత్తమ్మ లేనిది మేమైతే ఏ పండుగ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకా అంటే మా ఇంటి దగ్గర చేసుకున్నా కానీ ఈ ఇంట్లో అయితే అత్తమ్మ లేకుండా పండుగ చేసుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం. మా అత్తమ్మ లేకుండా నాకైతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఫస్ట్ పూజ చేసిన, అది పండగ అయినా నార్మల్ డేస్లో అయినా ఫస్ట్ కడపను బుదించుకున్నాకనే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా కడపను కూడా బుదించుకొని దేవుని ముంగటైతే ముగ్గు పెట్టుకుంటున్నా. పసుపు కుంకుమ మెయిన్గా ఎల్లమ్మలకు ఉండాలి కాబట్టి ఇంకా నేనైతే ఎప్పుడు కూడా దేవుని ముంగట దీపం పెట్టే దగ్గర కూడా ముగ్గేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకుంటా. ఇంకా మామిడాకులు అయితే తెచ్చింది కదా ఇప్పి ఆడ పోసిండనమాట మా మామయ్య. ఇంకా బయట కూడా మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు. మా పాప నిద్రకు కూడా వచ్చిందేమో అనేసి అందులో వేసి ఊపుతా ఉన్నాడు, కానీ అస్సలు వండుకుంటలేదు. ఇంకా వాళ్ళ డాడీ ఊపుతున్నాడు అనేసి మా మామయ్య అయితే తోరణాలు బయట కట్టేసిండనమాట. అది పండగ అంటేనే మామిడాకులు కదా, మామిడాకులు కట్టంగానే అసలు మా ఇంటికి అయితే నాకు కొత్త రూపం వచ్చినట్టు అనిపించింది. ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరం స్నానం చేసుకున్నాం. ఇంకా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసిన. ఈ లోపల మా బావ స్నానం చేసుకొని వచ్చి దేవుని దగ్గర అయితే మామిడి తోరణాలు కడుతున్నాడు అనమాట. మా బన్నుగాడు అందిస్తుంటే వాళ్ళ డాడీ కడుతున్నాడు. ఏది చేసినా ఈయన చేతుల మీద ఫస్ట్ చెయ్యాలన్నమాట, లేకపోతే ఏడుస్తాడు. జిజ్జు చెప్పానుగా, కొండ మీద కోతి కావాలంటే తెచ్చి ఇయ్యాలి. ఇంకా ఈయన ఒక్కొక్కటి అందిస్తుంటే వాళ్ళ డాడీ ఇట్లా తోరణాలు కడుతున్నాడు. ఇంకా తోరణాలు అలంకరించినాకనైతే అసలైన పండుగ మొదలైంది అనిపించింది. మా బావ దేవుని దగ్గర మామిడి తోరణాలు కడుతున్నాడు అనేసి నేనైతే కంకణాలు కట్టడం స్టార్ట్ చేసిన. ఇంకా కంకణాలు అయితే కట్టి దేవుని దగ్గర పెట్టిన. ఇంకా ఈ లోపల ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసిన కదా, కొత్త కుండలో చేయాలి కానీ కొత్త కుండ అవైలబుల్గా లేదు. ఇంకా రాగి చెంబులను అయితే చేస్తున్నాను అనమాట. రాగి చెంబును మంచిగా కడిగి పుదించి దానికి కూడా ఒక కంకణం గట్ట అయితే ఇట్లా ప్రిపేర్ చేసిన ఉగాది పచ్చడి ఇంకా ఫస్ట్ అయితే దేవుని దగ్గర పెట్టేస్తున్నా. ఉగాది పచ్చడి చేయడం ఫస్ట్ టైం అండి. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ చేసేది, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక 2-3 టైమ్స్ ఇక్కడే ఉన్నా కాబట్టి ఇంకా అత్తమ్మనే చేసేది. ఇంకా టేస్ట్ అయితే ఎట్లుంటుందో చూడాలి. ఇందులో కూడా టేస్టింగ్స్ ఉంటాయి కదా. ఇంకా మా వారైతే కంకణాలు కట్టేసినారనమాట. ఫస్ట్ అయితే పిల్లలకు కట్టినాం, తర్వాత మేమైతే కంకణాలు కట్టేసుకుంటున్నాం. ఐప్యాడ్ తీసుకున్నాను చెప్పిన కదా షార్ట్ వీడియోలో. అయితే మీషోలో బుక్ చేసిన, అది విరిగిపోయింది, మళ్ళీ రిటర్న్ పెట్టిన. ఇంకా 2 డేస్ తర్వాతనైతే రిటర్న్ తీసుకొని పోయిరు అనమాట. డబ్బులు కూడా మీషో బ్యాలెన్స్ దాంట్లో వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ బుక్ చేసిన, అది రావడానికి అయితే టైం పడుతుంది. యాక్చువల్లీ అయితే ఉగాది ముందు రోజు వస్తుందని చూయించిరు, కానీ రాలేదు. వీడియో తీయడానికి అయితే ఇబ్బంది ఉంది. అది ఉంటే మార్నింగ్ నుంచి మంచిగా అది ఉగాది రోజు దానికి కూడా పూజ చేసుకొని అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నా బ్యాడ్ లక్ ఇంకా అయితే రాలేదు. ఏ ఫెస్టివల్కైనా నేనైతే మా ఆయన దగ్గర పాదాభివందనం తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ ఫెస్టివల్స్లో కూడా కుంకుమ పసుపు పెట్టించుకొని అయితే మా ఆయననైతే కాళ్ళు మొక్కిన. ఇంకా మా ఆయననైతే ఒంగు అంటుండు. కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి, 3 ఆపరేషన్లు కదా, లేట్ అవుతుందని మా ఆయన అయితే దీపం పెట్టేసిండు. నేనైతే కొబ్బరికాయ కొట్టిన. కాయ కూడా మీరే కొట్టండి బావా అని అంటే, లేదు నువ్వు కొట్టేసే అని అన్నాడు. ఇంకా కాయ అయితే దేవుని దగ్గర కొట్టేసి ఇంకా మంచిగా అయితే మొక్కుకున్నాను అన్నమాట దేవుడిని. ఆ పిల్లలైతే మధ్యలో వచ్చి ఊకే మమ్మీ ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అంటున్నారు. ఇంకా పచ్చడి తిన్నాకనే అన్నం తినాలి డాడీ ప్లీజ్ అని అన్న. ఇంకెంతసేపు మమ్మీ అంటున్నారు. ఇంకొక్కదాన్నే కదా, ఇంట్లో పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, పూజ చేసుకోవాలి. అప్పటికైనా మా బావ కర్రీ చేసిండు కానీ ఇంకా 3 పిల్లల్ని చూసుకొని వర్క్ చేసుకోవడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా అత్తమ్మ ఉన్నప్పుడు అయితే పిల్లల్ని పట్టుకుంటే నేను మార్నింగే లేచి ఫస్ట్ దీపం పెట్టుకొని మిగతా పని చేసుకునేది. ఇంకా అత్తమ్మ లేదు కాబట్టి ఇంకా లేట్ అయితే అయ్యింది. ఇంకా పిల్లలైతే ఆల్రెడీ కొద్దిగా అన్నం వైట్ అన్నం పెట్టిన, కర్రీ కాలేదు అప్పటికే. ఆయన ఆకలి అవుతున్నట్టుంది పాపం, ఊకే వచ్చి అన్నం అని ఏడుస్తున్నారు. అప్పటికే టైం 1 గంట అవుతుంది అన్నమాట. ఇంకా అయిపోయింది కొడుక అనేసి ఇంకా మామిడికాయ
తిను కొడుక అంటే అస్సలు తినడు మా బాబు అయితే. మా పాపకైతే ఇచ్చిన, కానీ కొంచెం పుల్లగా ఉందంట. తర్వాత అయితే వద్దని చెప్పిండు. ఇంకా సరే అనేసి ఇంకా మేమైతే ఉగాది పచ్చడి అయితే తీసుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే ఇప్పుడు బాగుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి కొంచెం చేదెక్కింది. ఏందబ్బా ఇంత చేదు ఉంది అని అనుకున్నా. అంటే ఇంకా పక్కింటి సిరి వచ్చి వాళ్ళు పచ్చడి చేసుకోవాలన్నమాట. పచ్చడి చేసుకురా సిరి అంటే లేదు వదిన అన్నది. ఇంకా పచ్చడి అయితే పోసిన, ఇంత చేదు ఉంది ఏంటో వదిన అని అంటే, నేను తాగినప్పుడు మాత్రం బాగానే ఉందిరా, ఎందుకు ఇంత చేదు ఉంది అని నేను కూడా వెళ్ళి మళ్ళీ ఒకసారి తాగేసరికి నిజంగానే చేదు ఉంది. అంటే కొంచెం వేప పువ్వు ఎక్కువ అయింది. ఇంకా మళ్ళీ అందులో రాగి చెంబులో పోసిన కదా చింతపులుసు పోసేసరికి అది మొత్తం కరిగిపోయింది అన్నమాట. చూసేసరికి అది మొత్తం చింతపులుసు ఉన్నదేమో వైట్గా అయింది, పైననేమో బ్లాక్ ఉన్నది అనమాట. ఇంకొకసారి రాగి చెంబులో పోయొద్దు అని అనుకున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. పచ్చడి అందరం తాగేసి ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించి మేమైతే అన్నం పెట్టుకొని తింటున్నాం. మేమైతే అంటే ఫస్ట్ చికెన్ వండిన రోజు అయితే ఫస్ట్ మా బావ నాకు తినిపిస్తాడు, నేను మా బావకి తినిపిస్తే ఇంకా అట్లయితేనే మాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా నార్మల్ టైంలో తినిపించుకున్నాం కదా, పండగ టైంలో కూడా ఇట్లా తినిపించుకున్నాం. పెళ్ళైనప్పటి నుంచి అయితే మేమిద్దరం కలిసి అన్నం తింటాం అన్నమాట. ఎంత లేట్ అయినా మా బావ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. మా బావను ఫస్ట్ తినొచ్చు కదా అని అంటాడు. ఎందుకో అండి నాకు అసలు ఇద్దరం కలిసి తింటేనే తృప్తి అనిపిస్తుంది. కొందరేమో ఫస్ట్ హస్బెండ్స్ తిన్నాక తర్వాత వైఫ్స్ తింటారు కదా, నేనైతే అట్లా కాదు, ఇద్దరం కలిసి తింటాం. ఇద్దరం కలిసి తింటేనే కొంచెం అన్నం తిన్నా కడుపు నిండిపోతుంది అన్నమాట. బాబుకి అయితే వడ్డించడం అంటే చాలా ఇష్టం. చారు తెచ్చి ముంగట పెడితే వద్దంటా అంటే పోస్తూ ఉంటాడు. అసలే చికెన్ రా బాబు అని అంటే నో మమ్మీ ఇది తిను అని పోస్తూ ఉంటాడు. ఇంకా ఇట్లయితే మేము నవ్వుకుంటూ అయితే అన్నం తినేసినాం. ఇంకా మా బావ అయితే మటన్ చాలా టేస్టీగా వండినాడు. ఇంకా బచ్చాలు చేయాలి కదా, బచ్చాలు అత్తమ్మ లేదు, ఇంకా బచ్చాలకి చాలా టైం పడుతుంది అనేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా బచ్చాలు ఏమొద్దు అని ఇంకా నార్మల్గానే పూరీలు అయితే చేస్తామని ఇంకా పూరి పిండి అయితే తెచ్చిన. ఇంకా పూరి అయితే కలిపేస్తున్నా. అందరూ తెలియక తప్పు చేస్తే నేను తెలిసి తప్పు చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇంకో పెద్ద బిందె ఉంది అక్కడ చిన్నది, ఇంకా దాంతో కూర్చుని ఆల్రెడీ ఫస్ట్ నేను కూర్చున్నాక చెంబు లేదు చిన్నది, మళ్ళీ వాళ్ళు వేస్తారులే అనేసి దాంతో పోస్తే ఇంకో పిండి ఇట్లా రొచ్చు అయింది. ఫస్ట్ నాకు తెలుసు పిండి రొచ్చు అవుతుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన గోల్వ ఒకసారి లేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నా. కానీ ఒకసారి కూర్చుంటే మాత్రం అస్సలు లేవబుద్ధి కాదు. దీంతో పోసిన ఇంకా పిండి అయితే రొచ్చు చేసిన. అయ్యో పిల్లలు ఏడుస్తట్టుర్రు, పడే బుద్ధి అయింది ఫస్ట్ అయితే. ఎందుకంటే ఇంట్లో పనే లేదురా, ఎక్కువైందిరా దేవుడు అంటే మళ్ళీ కొత్త పని పెట్టుకున్నా. లేని పని నేనే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ నా దోల తీరింది. మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంకా పిండి తెచ్చి ఇంకైతే కలిపిన అనమాట. ఎంత వేసినా కూడా 1/2 kg తెచ్చినాం, ఎవరు ఎక్కువ చేస్తారనేసి. మళ్ళీ 1/2 kg పిండి అయింది. అంటే అంత రుచి చేసిన అనమాట పిండిని. ఇంకా 1/2 kg పిండికి మళ్ళీ 1/2 kg పిండి తెచ్చి కలిపి ఇంకా ఇట్లా పక్కనైతే పెట్టేసిన. ఇంకా ఏమో పచ్చని కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదు అవర్ పిండి నానితే పూరీలు మెత్తగా వస్తాయి అనేసి పక్కన పెట్టి ఇంట్లో పని అయితే చేసుకున్న. అంట్లు తోముకుంటే ఒక చిన్న రీల్ తీసిన అనమాట. మా బావ అయితే చూసారు కదా వాయిస్ ఎంత బాగుందో. ఒకరోజు పాట పాడరాదు బావ అంటే అస్సలు వాడాడు, అప్పుడైతే ఫుల్ పాటలు పాడతాడు, వాయిస్ మాత్రం బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే కట్టెల పొయ్యి మీద వంట చేసినందుకు టేస్ట్ బాగుంది మటన్. మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేయి బావ అంటే ఇంకా మా బావ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ నేనైతే పూరీలు చేసిన. ఇంకా వంట అయితే ఎట్లనో అయిపోయింది. అప్పటికే టైం 8 అయింది అనమాట. ఇంకా వంట అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడేమో వైట్ రైస్ చికెన్ పొయ్యి మీదనే వండినాం. చూడండి చికెన్ ఎంత బాగుంటుందో, చూస్తుంటే నా ఊరిలో వస్తుంటే. ఇంకా మార్నింగ్ చేసిన చారు కొద్దిగా బగారన్నం అయితే ఉండే. నాకు బగారన్నం అంటే చాలా ఇష్టం, అందుకే పడేయకుండా అట్లనే పెట్టినా తిందామనేసి. ఇదండి ఉగాది రోజు నా వ్లాగ్. మరి మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేస్తూ వంట పని చేస్తూ ఇంకా ఏదో యూట్యూబ్ అయితే ఇట్లా స్టార్ట్ చేసిన. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా నన్ను ఆదరించండి. మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తా. చూడండి మా బాబు కూడా సంకలనే ఉన్నాడు, సంకలో ఉండి వీడియోలు తీస్తున్నా. ఇది నా కష్టానికి ఒక లైక్ చేయండి.